ఇది వేసుకోండి అయ్యా. రే రమణ, అనవసరంగా మా బాస్ పైన దొంగతనం నింద వేశారు పోలీసులు. పైగా వాళ్లకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఆ సిఐ ఇంతకుముందు నా దగ్గరకు వచ్చి ఈ దొంగతనం కేసు గురించి ఇన్ఫర్మేషన్ అడిగాడు సుశీలమ్మ. బాబాయ్, 20 ఏళ్లుగా మేము ఈ సిటీలో ఉంటున్నాం. ఎక్కడో గంగవరంలో ఎప్పుడో జరిగిన దొంగతనానికి మమ్మల్ని అనుమానించడం ఏంటి? ఆ సిఐని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అమ్మా, ఆ సిఐ వాంటెడ్లీ వచ్చి గొడవ చేశాడు. నాన్నగారి పేరు ప్రెస్టేజ్ నాశనం చేయాలన్న ఉద్దేశం తప్ప ఇంకోటేం లేదు. వెంటనే అతని మీద పరువు నష్టం దావా వేద్దాం. మీ హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఒకసారి ఇంటికొచ్చాడు. దొంగతనం జరిగినప్పుడు మీరెక్కడున్నారు, ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసా అంటూ చాలా టూమచ్గా ప్రవర్తించాడు. ఫోన్లే అని పట్టించుకోలేదు. అత్తయ్య, అంత పెద్ద క్రైమ్ గురించి పోలీసులు ఇంటికొచ్చినప్పుడు మీ అబ్బాయిలకు చెప్పాలి కదా. అసలు దొంగతనం జరిగినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు. చెప్తే ఏమర్థమవుతుంది? అసలు సంబంధం లేని విషయం కదా అని నేనే చెప్పలేదు. లేదత్తయ్య, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయకండి. ఈరోజు మావయ్య గారి మీద ఎంత పెద్ద నింద వేశారు. సొసైటీలో మన స్టేటస్ ఏమవుతుంది? ఇలాంటి విషయాలు దయచేసి సీరియస్గా తీసుకోండి ప్లీజ్. నిఖిల్ చెప్పినట్టు లాయర్ని పిలిచి మాట్లాడండి. అసలు ఆ దొంగతనం ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నీ మనకి సంబంధం లేకపోయినా కేసు మావయ్య గారి మీదకి తోసి లేని ఆధారాలు క్రియేట్ చేశారు. అవును సత్య, వాళ్ళు తిమ్మిని బమ్మించేయగలరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే కదా పిన్ని నేను చెప్తుంది. మావయ్యని జైలుకి పంపి కేస్ క్లోజ్ చేద్దామని పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టున్నారత్తయ్య. సుశీలమ్మ, పిల్లలు చెప్పినట్టు ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోవాలి. దేవుడి సొమ్ముని దొంగిలించారని మచ్చబట్టం కుటుంబానికి అంత మంచిది కాదమ్మా. నిజమే బాబాయ్ గారు, మాకసలు అమ్మవారి మీద ఎంతో భక్తి శ్రద్ధలున్నాయి. స్వామీజీ చెప్పినట్టుగా గంగవరం అమ్మవారికి అఖిల్ చేత ముక్కు కూడా తీర్చాం. అలాంటిది పవిత్రమైన అమ్మవారి కళ్ల దొంగతనం మా మీద పడ్డమేంటి? మాకసలు సంబంధమేంటి? ఎంత దారుణంగా దొంగతనం వంటగడుతున్నారు. అమ్మా, ఇదంతా కావాలనే మన మీద బురద చల్లడానికి చేస్తున్నారనిపిస్తుంది. వాళ్ళు ఎవరై ఉంటారు బావుగారు? అమ్మా, ఈ డిస్కషన్ అనవసరం. ఇప్పుడు లాయర్కి ఫోన్ చేయండి. కమాన్. మావయ్య, మీరొక్క మాట చెప్పండి, నిఖిల్ లాయర్కి కాల్ చేస్తాడు. సత్య, నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి. రూమ్లోకి వెళ్ళు. తర్వాత వేసుకుంటానులే నిఖిల్. ప్లీజ్ నువ్వు వెళ్ళు సత్య. అత్తయ్య, దయచేసి ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇది మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఇష్యూ. నానా, మీరేం మాట్లాడరేంటి?
మీరు చెప్పినట్టుగానే చేద్దాం, కానీ కొంచెం టైం తీసుకుందాం. అసలు ఏ ఆధారాలతో మనల్ని అనుమానిస్తున్నారో ఆ ఆధారాలు చూపించమని అడుగుదాం. కావేరి ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి కనిపించలేదు. గొడవలో ఆయన షర్ట్ గుండి ఊడిపోయింది సత్యమ్మ. ఓ నానా, నా చిన్నప్పుడు మన ఊరు కూడా గంగవరం వైపే అని, ఆ తర్వాత మనం మైగ్రేట్ అయ్యి సిటీకొచ్చామని అమ్మ చెప్పింది. అసలు మనం మైగ్రేట్ అయ్యి సిటీకి రావడానికి వేరే కారణం ఏదైనా ఉందా నాన్నగారు? అదంతా చాలా పెద్ద కథ, తర్వాత చెప్తాను. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే సత్యమ్మ. కావేరి, అయ్యో కావేరి, 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 కావేరి. కావేరి, అయ్యో కావేరి, కావేరి, కావేరి వదిన, కావేరి ఏమైంది? కావేరి 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 అమ్మ కావేరి వదిన, అయ్యో కావేరి, నీకేం కాదు. వదిన, వదిన, కావేరి 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 ఏమైంది? వదిన, ఏమైంది వదిన? వదిన, కావేరి లే కావేరి. అమ్మ కావేరి, కావేరి అమ్మ కావేరి, కావేరి అమ్మా కావేరి, నీకేం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావా? అమ్మ కావేరి, కావేరి కావేరి కావేరి, కావేరి, ఓ మై గాడ్, కావేరి, కావేరి, నిఖిల్, కావేరి స్టెప్స్ మీద నుంచి కింద పడింది. వదిన, కావేరి వదిన లేవు. కావేరి కావేరి వదిన, వదిన, లే. మావయ్య, నా కళ్ళ ముందే కావేరి స్లిప్ అయింది. అక్కడ స్లిప్ అయ్యే అవకాశమే లేదు. కావేరమ్మ గారు ఎలా కింద పడ్డారో అర్థం కావడం లేదు. అక్కడ మ్యాట్ కూడా ఉంది, స్లిప్ అయ్యే ఛాన్సే లేదు. మోహన్, తను స్లిప్ అయింది మ్యాట్ మీదే. సత్య, కావేరి చెప్పులు కూడా వేసుకోలేదు కదా? బట్ స్లిప్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది కదా మావయ్య. ఆ, ఎలాగమ్మా? కావేరి మొదటిసారి ట్రాన్స్పరెంట్ శారీ కట్టుకుంది. ఆ శారీ ఒంటి మీద జారిపోయి బ్యాలెన్స్ అవ్వలేక
కాళ్ళ కింద పడుంటుంది. సో అలా ఛాన్స్ ఉంది కదా మావయ్య. కావేరమ్మ గారు స్లిప్ అవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. అవునవును, నిజమే. కావేరికి అలాంటి శారీస్ కట్టుకోవడం అలవాట్లేదు. పాపం బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయినట్టుంది. ఆ, నేను అదే చెప్తున్నాను పిన్ని. ఈ డిస్కషన్ వదిలేయండి. వదినకి ఏమీ కాదు. మీరేం టెన్షన్ పడకండి. పిచ్చి పిల్ల ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటుంది. హడావిడిలో వెనక ముందు చూసుకుని ఉండదు. డాక్టర్, తనకేం కాలేదు కదా? నథింగ్ టు వరీ. చిన్న గాయం కూడా లేదు. డాక్టర్ తను ప్రెగ్నెంట్. కడుపుకేదైనా గాయం తగిలిందేమో. హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్ చేయించమంటారా? నో 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 నో. నాకు మీ అత్తయ్య గారు ఇన్సిడెంట్ ఎలా జరిగిందో మొత్తం చెప్పారు. స్టెప్స్ మీద నుంచి స్లిప్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా సేవ్ చేశారు. అవును, మా బావగారు మా ఆయనగారు వచ్చి సేవ్ చేశారు. స్టెప్స్ మొత్తం దొర్లుతూ కింద వరకు వచ్చుంటే గర్భస్రావం కూడా అయ్యుండేది. అలా జరగకుండా మీరు కాపాడారు. సో తన కడుపుకి ఇంటర్నల్గా కూడా ఎలాంటి గాయం కాలేదు. అవునండి. కాకపోతే బాగా భయపడి బీపీ డౌన్ అయింది. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇట్స్ ఓకే మిస్టర్ అఖిల్. గుడ్ లక్. థ్యాంక్ యూ. మోహన్, డాక్టర్ గారిని డ్రాప్ చేసిరా. అలాగే సార్, రండి. థ్యాంక్ యూ. కావేరి మొదటిసారి ట్రాన్స్పరెంట్ శారీ కట్టుకుంది. ఆ శారీ ఒంటి మీద జారిపోయి బ్యాలెన్స్ అవ్వలేక కాళ్ళ కింద పడుంటుంది. నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండుంటే కావేరిని సేవ్ చేసేదాన్ని నిఖిల్. కావేరిని కింద పడకుండా పట్టుకున్నాను కానీ తన చేతిలోంచి స్లిప్ అయి కింద పడింది. ముందు ఈ టాబ్లెట్స్ వేసుకో సత్య. చాలా బాధగా ఉంది నిఖిల్. ఇప్పుడు వదిన సేఫ్ కదా? కావేరి సేఫ్, బట్ మీ అన్నయ్య అపార్థం చేసుకుంటాడేమోనని భయంగా ఉంది. అన్నయ్య నిన్నెందుకు అపార్థం చేసుకుంటాడు సత్య? ఆ,
అంటే నా ఉద్దేశం మీ వదిన కావేరిని నేనే వాంటెడ్లీ తోసేశానని మీ అన్నయ్య అపార్థం చేసుకుంటాడేమోనని భయంగా ఉంది నిఖిల్. నువ్వు ఓవర్గా ఆలోచించుకో. అలాంటి పనులు నువ్వెందుకు చేస్తావు సత్య? అంటే నిఖిల్, ఇంతకు ముందు కావేరి విషయంలో నేను సత్య, పాత విషయాలు వదిలే. మా అన్నయ్య అలాంటివన్నీ మనసులో పెట్టుకొని అనుమానించే టైప్ కాదు. ఓకే. ఏమ్మా కావేరి, కడుపులో నొప్పిగా ఉందా? లేదత్తయ్యా. అలాంటిదేవైనా ఉంటే ఆలస్యం చేయకుండా అఖిల్కి చెప్పు. ఎందుకంటే కడుపులో బిడ్డ మీద ఎక్కడైనా దెబ్బ తగిలుండొచ్చు. ఒక్కోసారి ఆ దెబ్బల సెన్సేషన్ మనకి తెలీదు. అందుకే ఏమైనా నొప్పిగా ఉంటే చెప్పు, హాస్పిటల్కి వెళదాం. అలాగే అత్తయ్య. అఖిల్, అమ్మా. రేపు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే కావేరి దగ్గరే ఉండు. అలాగేమ్మా. కావేరి, రెస్ట్ తీసుకోమ్మా. మా తాతయ్య వెళ్ళిపోయారా? ఉన్నారు కావేరి. అందరూ భయపడ్డారు కదా? భయం లేకుండా ఎలా ఉంటుంది కావేరి? అందరికంటే ఎక్కువగా భయపడింది మీరే కదయ్యా. నిజంగా నీకేం కాలేదు కదా కావేరి? నాకేం కాలేదు. మీరు భయపడకుండా ఉండండి అయ్యా. బాగా నొప్పిగా ఉందా? నడుం దగ్గర నొప్పిగా ఉంది. టాబ్లెట్లు వేసుకుంటాను, తగ్గిపోతుంది లేవయ్యా. అయినా నా నడుం నొప్పి ఎంతసేపు? మీరు నన్ను వదిలిపెట్టకుండా మంత్రం వేస్తారు కదయ్యా. ఐఎమ్ సారీ కావేరి. ఎందుకయ్యా నాకు సారీ చెప్తున్నారు? నేను గిఫ్ట్గా ఇచ్చిన శారీ వల్లే కదా నువ్వు జారిపడ్డావు. ఆ చీర కట్టుకోవడం నీకు చేత కాలేదు కావేరి. అందుకే బ్యాలెన్స్ తప్పి జారిపడ్డావు, అంతే కదా? అదేం లేదు, మామూలుగా కాలు జారి కింద పడ్డాను. చీర వల్ల కాదు. సత్య నిన్ను కింద పడకుండా సేవ్ చేశానంది నిజమేనా? కావేరి, అయ్యో కావేరి, 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 అయ్యో కావేరి, కావేరి. కావేరి, కళ్ళల్లో నీళ్ళేంటి? ఏం లేదయ్యా. ఏంటి మాట్లాడవు? అవును, సత్యమ్మ నన్ను కాపాడ్డానికి ప్రయత్నం చేసిందయ్యా.
ఇప్పుడు అవన్నీ ఎందుకయ్యా? నాకేం కాలేదు, క్షేమంగా ఉన్నాను. మీ బుజ్జి క్షేమంగా ఉంది కదయ్యా? కావేరి, నీతో ఒక విషయం నేను ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. ఈరోజు నీతో ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటయ్యా అది? సత్య మనసును నువ్వు మార్చడం వల్ల తను నిఖిల్ని క్షమించి తిరిగి ఇంటికొచ్చిందని నువ్వనుకుంటున్నావు కదా? ఉమ్, కానీ నిజానికి సత్య మనసు మార్చుకోలేదు. అసలు సత్యకి ఏ రోజు కూడా ఈ ఇంటి మీద కానీ ఈ ఇంటి మనుషుల మీద కానీ గౌరవం లేదు. తను నిన్నెప్పుడూ ఒక సర్వెంట్లాగే చూసింది కానీ తోడికోడలుగా అస్సలు చూడలేదు. ఆ విషయం నాకు తెలుసు. నిన్ను ఇంట్లోంచి ఎలాగైనా గెంటేయాలని ఆ రోజు యాంటోనీతో ఎంత ఘోరం చేయించిందో నువ్వు మర్చిపోవచ్చు, కానీ నేను మర్చిపోలేను. ఇంతక కావేరి స్టెప్స్ మీద నుంచి జారిపడ్డానికి కారణం సత్య. అన్నయ్య, నువ్వు ఇంకొక మాట నా భార్య గురించి మాట్లాడినా నేను సహించను. నా భార్య మీద నిందలు వేసి మాట్లాడితే నేను ఎలా ఊరుకుంటానన్నయ్య?